హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం మై నేమ్ ఇస్ వెడ్ డేటా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ గైస్ మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుని స్టోరీలోకి వెళ్తే హీరోకి భార్య ఇంకా కూతురు అయితే ఉంటారు గైస్. వాళ్ళు ఒక ట్రిప్కి అయితే వెళ్తారు. అక్కడ తన కూతురు హీరోతో ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ అయితే చేస్తుంది గైస్. అది కొంతమంది గ్యాంగ్స్టర్స్ అయితే చూస్తారు. హీరోని ఎలాగైనా చంపాలైతే అనుకుంటారు గైస్. తన ఇంటి మీద కూడా అటాక్ చేస్తారు. హీరో ఉంటాడు ఆ టైంలో. పాప ఇంకా తన మదర్ అయితే ఉంటారు. పాప వాళ్ళ మామయ్య అయితే ఉంటారు గైస్. హీరో అనుకుని వాళ్ళ మామయ్యని చంపైతే వెళ్ళిపోతారు. వాళ్ళ మదర్ని కూడా చంపేస్తారు. పాప అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. హీరో వచ్చి పాపను ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళిపోతారు గైస్. అసలు గ్యాంగ్స్టర్స్కి హీరోకు ఉన్న సంబంధం ఏంటి, హీరో పాస్ట్లో ఏం చేసేవాడు, మరి ఆ ప్రాబ్లం నుంచి హీరో ఎలా బయటపడ్డాడు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటంటే త్రూఅవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ బాగుంది, ఒక గుడ్ వాచ్ అనిపించింది గైస్. నాట్ బ్యాడ్ అని అనిపించింది. మంచిగా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ గ్యాంగ్స్టర్స్ ఇంటి మీద అటాక్ చేస్తారో అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంటుంది. వెళ్ళే ప్రొసీడింగ్స్లో మనకి క్యూరియాసిటీని అయితే పెంచుతుంది మూవీ. మెయిన్లీ కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి మూవీలో, సూపర్గా అనిపిస్తాయి. అంటే ఫాదర్ డాక్టర్కి ఒక లెటర్ అయితే రాస్తారు గైస్. పాప అది చదువుతుంది. అక్కడ వచ్చే ఎమోషన్స్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యి సూపర్గా అనిపిస్తుంది. ఎండింగ్కి వచ్చేసరికి ఎమోషనల్గా అనిపిస్తుంది మూవీ. ఫైట్ సీక్వెన్సెస్ కూడా డీసెంట్గా అనిపించాయి. ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి ఫైట్స్ మనం బాగా ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ దీంట్లో ఫైట్స్ అనేవి కొంచెం తక్కువ పెట్టారు గైస్. ఫైట్స్ ఇంకా ఉండాల్సింది మూవీలో ఉంది. రన్ టైం తక్కువ ఉండడం వల్ల మనకి బోర్ ఎక్కడ ఫీల్ అవ్వదు మూవీ. అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. 1 hour 35 minutes ఉంది మూవీ. రన్ టైం తక్కువ ఉండడం వల్ల బోర్ ఎక్కడ ఫీల్ అవ్వం మనం. అది ప్లస్ అయింది మూవీకి. కొన్ని ఫ్యూ సీన్స్ ఉంటాయి బాగుంటాయి. ఫైట్ సీక్వెన్సెస్ ఓకే డీసెంట్గా ఉన్నాయి. బట్ ఇంకా బాగా ఉండాల్సింది, ఇంకా సూపర్గా రాసుకోవాల్సింది సీన్స్ అనేవి, ఫైట్ సీక్వెన్సెస్ అనేవి సూపర్గా ఉంటుండే. ఇంకా బాగా హ్యాండిల్ చేసి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ. ఎండింగ్ కూడా సూపర్గా అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ పాప చాలా బాగా చేసింది. హీరో కూడా సూపర్గా చేశాడు. మిగతా ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ అందరూ బాగున్నాయి. స్టోరీ కూడా కొత్తగా ఏం లేదు గైస్. ఒక రెగ్యులర్ కమర్షియల్ గ్యాంగ్స్టర్ మూవీ, పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఏం లేవు మూవీలో. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. వాచ్ చేయండి. డీసెంట్ వాచ్ అయితే అనిపిస్తుంది గైస్. బాగుంది మూవీ, నాట్ బ్యాడ్ అనేది అనిపిస్తుంది గైస్. హైలీ రికమెండ్ చేస్తాను, వాచ్ చేయండి. ఈ మూవీకి నేచర్ 5కి 3 గైస్. నాకైతే 1 time వాచ్బుల్ అయితే అనిపిస్తుంది గైస్. డీసెంట్ వాచ్, నాట్ బ్యాడ్ అయితే అనిపించింది గైస్. ఓకే, మై నేమ్ ఈస్ వెడ్ డేటా మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.